అపోస్తులైన పౌలు అతనికి ధర్మశాస్త్రం మీద, తనాక్ మీద విపరీతమైన పట్టు ఉంది, ఓల్డ్ టెస్ట్మెంట్ మీద. అందుకే మన ఓల్డ్ టెస్ట్మెంట్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది ఓన్లీ న్యూ టెస్ట్మెంటే చదువుతూ ఉంటారు. న్యూ టెస్ట్మెంట్ అర్థం కావాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా చదవాలి మనం, రెఫరెన్సెస్ అక్కడ. అందుకే యేసయ్య రాకముందే ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది ఆయన రాకని తెలిపారు, సూచన ఇచ్చారు. కృప వెంబడి కృప 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో ఉండి మనం అందరం కృప వెంబడి కృపను పొందుతామంటే యోహానును పౌలు వాళ్ళ యొక్క సమీప సంబంధం మనం అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. కృప వెంబడి కృప. యేసుని నువ్వు అంగీకరించావనుకోండి, యేసుని నువ్వు అంగీకరిస్తే, నీ రక్షకుడుగా అంగీకరిస్తే నువ్వు అలాంటి కృపను పొందుతావు. 17వ వచనంలో, ఇక్కడ 17వ వచనంలో ఏం చెప్తాడంటే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. చూడండి, ఇక్కడ మోజెస్కిని యేసుక్రీస్తు గల వ్యత్యాసం చూపడం కోసం రాశాడు ఆ వాక్యాన్ని. మోషే ధర్మశాస్త్రం మోషే ద్వారా, కృపాసత్యం యేసుక్రీస్తు ద్వారా. మరి నీకేం కావాలంటే, కృపాసత్యం కావాలంటే నువ్వు ధర్మశాస్త్రం ద్వారా నడుచుకొని, అంటే ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చూపించింది అనమాట. ఆ ధర్మశాస్త్రం అంతా ఇవే, ఇప్పుడు కూడా అదే ధర్మశాస్త్రం ఫాలో అవుతూ ఎన్నో ముస్లిం కంట్రీస్ ఇవన్నీ కూడా వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు దాన్ని. కృపా సత్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. తర్వాత 1:18లో, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచింది. అంటే ఇక్కడ దేవుడిని ఎవరు చూడలేదు అని చెబుతూ, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన్ని బయలుపరిచాడు. తండ్రిని బయలుపరిచినవాడు యేసయ్య, జీసస్ క్రైస్ట్ దేవుణ్ణి మనకు బయలుపరిచినవాడు అనమాట. సో ఈ విధంగా మనం మొదటి 18 వచనాలు, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 18 వచనాలు మనం గమనిస్తే, ధ్యానం చేస్తే, వచనం బై వచనం ధ్యానం చేస్తూ ఉంటే కనుక మనకి ఎన్నో అర్థమవుతూ ఉంటాయి. చాలా యేసయ్య గురించి అనాది కాలం నుంచి వస్తున్నది. అదేవిధంగా వాక్యం ఏ విధంగా శరీరధారి అయింది, మన మధ్య ఎలా నివసించింది, ఆయన ఇచ్చిన మనకు వరాలు, కృప వెంబడి కృప, ఈ విధంగా యేసయ్య యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు, యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు అనేది తేటతెల్లం అవుతుంది. 19వ వచనం నుంచి 34వ వచనం వరకు ఇదంతా యోహాను, అతని సాక్ష్యము అంతా చాలా నిపుణంగా చాలా డిస్కషన్స్ ఉన్నాయి అందులో కొన్ని వాటిని నేను పాయింట్అవుట్ చేసి నేను ధ్యానం చేస్తాను. ఇక్కడ 19వ వచనంకి వచ్చేటప్పటికి యోహాను యొక్క బాప్తిజం ఇచ్చే యోహాను ఎలుగెత్తి చెప్తా ఉన్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ఇలాగని. అయితే యూదులు ఏం చేస్తారంటే, యూదుల దగ్గర ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట, జ్యూస్లు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగ ఎవరన్నా ప్రసంగాలు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి కొంతమందిని పంపిస్తారు, యాజకులు వస్తారు. వచ్చేసి యోహాను వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? ఏం బాబు నువ్వు ఎంత గొప్పగా చెప్తా ఉన్నావు, నువ్వు క్రీస్తువా అంటాడు. నువ్వు ఎవరు అసలు, నువ్వు క్రీస్తువా? నో ఒప్పుకుంటున్నాడు. ఎవరు? యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను. మరి నువ్వు ఏలియావా? కాదు. మరి నువ్వెవరు? నువ్వు ఆ ప్రవక్తవా? ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, నువ్వు ఆ ప్రవక్తవా? ఒకవేళ ఇర్మియా గురించి చెప్పబడి ఉంటుంది, నువ్వు ఆ ప్రవక్తవా? కాదు. మరి నువ్వెవరు? ఎందుకు ఇంత గొప్పగా ఇంత నువ్వు అప్పుడు చెప్తున్నావు అనమాట. ఐఎమ్ జస్ట్ సింప్లీ, నేను ఒక శబ్దాన్ని అని ప్రవక్త అయిన ఐజయా చెప్పినట్లుగా, ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములు ఎలుగెత్తి చెప్పి ఒక శబ్దం అని చెప్పాడు. అంటే ప్రభువు త్రోవ గురించి చెప్పడానికి వచ్చిన వాడు అనమాట, ప్రభు త్రోవ గురించి. ఇప్పుడైతే ఏమంటారంటే, మరి నువ్వు ఎందుకు బాప్టిజం ఇస్తున్నావు? వై ఆర్ గివింగ్ బాప్టిజం టు ఆల్ ద పీపుల్ అని జ్యూస్ ప్రశ్నిస్తారు. అప్పుడు యోహాను ఏమంటాడంటే, నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారిని విప్పుడక్కునే అర్హుడిని కాదు.
అంత గొప్పవాడు, ఎంత యోగ్యుడు అని అని చెప్పి ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడని చెప్తాడు. అదే యోహాను యొక్క సాక్ష్యం. యోహాను యొక్క సాక్ష్యం. యేసు బహిరంగ సేవల మొదటి వారం 2వ రోజు కూడా మన యోహాను తన గాస్పల్ని మన జాన్ ద బాప్టిస్ట్ తన సాక్ష్యంలో చెప్తూ ఉంటాడు. ఇగో యేసు అలా వెళ్తూ ఉంటాడు, ఇగో ఈయనే దేవుని కుమారుడు, లోక పాపమును మోసుకొని పోతుంది దేవుని గొర్రె పిల్ల అనే పదం వాడాడు యోహాను. ఇక్కడ యోహాను దేవుని గొర్రె పిల్లని ఎందుకన్నాడు? 29వ వచనంలో యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అని ఎందుకన్నాడు యోహాను? మనం నిర్గమాకాండంలో 12వ అధ్యాయము 11, 13 వచనాల్లో కనుక మనం గమనిస్తే, ఐగుప్తీయులు బానిసత్వం నుండి బయటకు వచ్చేసిన తర్వాత మరణదూత బారి నుండి ఇశ్రాయేలుని తప్పించిన గొర్రెపిల్ల రక్తం ఉంది కదా, అది గుర్తు వచ్చింది అన్నమాట. ఆయన ఐగుప్తుని బానిసత్వం నుంచి తప్పించినందుకు, అదేవిధంగా మరణదూత బారి నుండి ఇశ్రాయేల్ అందరినీ కాపాడిన గొర్రెపిల్ల యొక్క రక్తం గుర్తుకొచ్చి మనల్ని కూడా పాపం నుండి రక్షించడానికి, పాపం నుండి తప్పించడానికి వచ్చిన గొర్రెపిల్ల యేసే అని పలికాడు అన్నమాట. అది నాకు అర్థం కనబడుతూ ఉంది అక్కడ. అంటే యేసే పస్కా గొర్రెపిల్ల. పస్కా పండుగ వస్తూ ఉంటుంది కదా, పస్కా పండుగ ఆచరిస్తారు యూదులు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యోహాను దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని కుమారుడు అని. అంటే గొర్రెపిల్ల అనేది కూడా యేసుకి పెట్టబడిన, క్రీస్తునకు పెట్టబడిన ఒక అతి ప్రశస్తమైన నామం, బిరుదు అనుకోండి, బిరుదు. అతి గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల క్రీస్తు యొక్క త్యాగము, శ్రమ, క్రీస్తు యొక్క ప్రేమ, ఆయన విజయం, వీటన్నిటిని సూచిస్తూ ఉంది దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల గురించి కూడా మనం ఎక్కడ చూస్తాం? గొర్రెపిల్ల ఎక్కడ? మనం అబ్రహాం ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ కూడా జెనసిస్ ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనంలో. అందుకే ఐజేయ కూడా అంటాడు, యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా కూడా యేసయ్య గురించే ఉంటుంది. సర్వలోక పాపమునంతయు తానే వహించుకొని మోసుకొని పోయినంటాడు యెషయా గ్రంథం. వదకు తేబడు గొర్రెపిల్ల రీతిగా తన ప్రజల విమోచనార్థమే సాత్వికంగాను ప్రేమతోనూ శ్రమలను భరించి బలియగు గొర్రెపిల్ల యేసే. అంటే ఈ గొర్రెపిల్ల యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను, ఈయన దేవుని కుమారుడు, లోక పాపము మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పడంలో ఉద్దేశం అది. దేవుని కుమారుడు. 33వ వచనం 34వ వచనం కూడా చూస్తే కనుక బాప్తిస్మిచ్చే యోహాను యేసయ్య మెస్సయ్య అని గుర్తుపట్టుడికి ఈయనే దేవుని కుమారుడు, దేవుడే ఆయన పంపించాడు ఇక్కడికి అని గుర్తిస్తాడు. సినాప్టిక్ గాస్పల్స్, ఇప్పుడు మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తలు తీసుకోండి. ఈ మత్తయి ఈయనే నా ప్రియ కుమారుడు అని, నీవు నా ప్రియ కుమారుడు అనడంలో సినాప్టిక్ గాస్పల్స్ అదే. సినాప్టిక్ గాస్పల్స్లో క్రీస్తు గురించి చెప్తారు, ప్రియ కుమారుడని. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈయనే దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను యొక్క సాక్ష్యం, ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు, యేసుక్రీస్తు వాక్యం రక్తమాంసం గలవాడై మానవుడు దేవుని ప్రత్యక్షపరిచాడు అని యోహాను ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను అంటే యోహాను ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, చెప్పిన తర్వాత 34వ వచనంకి వెళ్ళేటప్పటికి మనం 34, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుతాను. ఇక్కడ యోహాను సాక్ష్యం అయిపోయిన తర్వాత యోహాను ఇంకా అతను ఏమనుకుంటున్నాడంటే, ఇంకా నా పని ముగిసిపోయింది, నా పని ముగిసింది, రైట్ అని సంతోషిస్తున్నాడు. ఇంతే, ఇంకా యేసయ్య తన సేవారంభం ప్రారంభిస్తున్నాడు. యేసయ్య అందుకే ఈయనే దేవుని కుమారుడిని చివరిగా సాక్ష్యం ఇచ్చాడు అనమాట, దేవుని కుమారుడు. ఆ మరునాడు మరలా యోహానును అతని శిష్యులు ఇద్దరును నిలుచుండగా, 35వ వచనం. మరునాడు
మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలిచుండగా, అంటే అంత థర్డ్ డే, 3వ దినమున జరిగింది ఇది. యోహాను అతని ఇద్దరు శిష్యులతో ఏమంటున్నాడంటే, యేసును వెంబడించండి. అది ఆయన దేవుని గొర్రెపిల్ల, చూడండి దేవుని గొర్రెపిల్ల అంటే ఇక్కడ దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు అనమాట. ఇది సామాన్యమైన మనుషులకు ఉండేది కాదండి. ఆయన శిష్యుల్ని మీరు వెళ్ళి ఆయన వెంబడించండి అంటున్నాడు. ఎవరైనా శిష్యుల్ని వదులుకుంటారండి? వదులుకోరు. ఆయన శిష్యుల్ని వదులుకుంటున్నాడు. మీరిద్దరు వెళ్ళి ఇద్దరు శిష్యులతో చెప్తున్నాడు అనమాట. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళి ఆయన వెంబడించండి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే ఆయన మొదటి స్థానం ఇచ్చాడు ఆయనకి. ఆ ఇద్దరు దేవుని ప్రభు యొక్క శిష్యులు అయ్యారు. అప్పుడు వెళ్ళారు. నెక్స్ట్ డే యేసు వెళ్తూ ఉంటుంటే అప్పుడు చెప్పాడు కదా, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఆయన వెంబడించండి అని యోహాను చెప్పాడు కదా. అప్పుడు ఆ శిష్యులు ఇద్దరు ఆయన వెంట నడిచి వెళ్ళారు. ఆ ఇద్దరు ఎవరన్నమాట? ఏ శిష్యులైన అంద్రేయ ఒకడు, అంద్రేయ, యోహాను. యోహాను అంటే గ్రంథకర్త, యోహాను సువార్త రాసినవాడు. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, ఏంటి మీరు ఏం వెతున్నారు? యేసయ్య వెనకాల వెళ్తున్నారు వాళ్ళు. ఏంటి మీరు ఏం వెతున్నారు? మీరు ఏం వెతుకుతున్నారంటే, రబీ ఎక్కడ ఉంటావు నువ్వు అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, వచ్చి చూడుడి. ఆ మాటలోనే ఉంది చూడండి, వచ్చి చూడుడి, వచ్చి చూడుడి. కమ్ అండ్ యూ విల్ సీ. కమ్ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. కమ్ అండ్ యూ విల్ సీ. వచ్చి చూడుడి. సో వాళ్ళు వెళ్ళిపోయారు, ఆయన వెంబడి వెళ్ళారు. వెళ్ళి ఆయన వద్ద ఉన్నారు శిష్యులు ఇద్దరు. ఉన్న తర్వాత వాళ్ళకు చాలా డిస్కషన్ జరిగి ఉండుంటాయి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే లాట్ ఆఫ్ డిస్కషన్స్ అయ్యి ఉంటాయి. ఈ అంద్రేయ అనే ఎవరంటే సీమోను పేతురు యొక్క సహోదరుడు. అంటే పేతురుని క్రీస్తు వద్దకు నడిపించినవాడు ఎవరు? అంద్రేయ అనమాట, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ సహోదరుడు అనుకోండి, సహోదరుడు. సో ఈ అంద్రేయ సీమోను యొక్క పేతురు యొక్క సహోదరుడు. ఆయన యేసు వద్దకు తోడుకొని వచ్చాడు. తోడుకొని వచ్చినప్పుడు ఇక్కడ 2 గొప్ప గుణాలు అంద్రేయలు నాకు కనపడినాయి. 2 గొప్ప గుణాలు అంద్రేయలు. వచనం 42వ వచనం. యేసు వద్దకు తోడుకొని వచ్చాడు పేతుర్ని. మేము మెస్సియాని కనుగొన్నాము, నువ్వు రా అంటాడు అనమాట సహోదరుడు. సో సీమోన్ పేతురు వస్తాడు. వచ్చినప్పుడు అంద్రేయకు ఉన్న 2 గుణాలు ఏంటంటే, ఇక్కడ పేతురికి ప్రథమ స్థానం ఇచ్చాడు. అంద్రేయ మొట్టమొదటి శిష్యుడు అయినవాడు యేసయ్యకి, కానీ పేతురికి ప్రథమ స్థానం ఇస్తాడు. ఎప్పుడు కూడా అరే సనుక్కోలేదు, అరే నా ప్లేస్ ఈ నాకు పోయి చేసాడు, మనం అయితే అలా అనుకుంటాం. అలా అనుకోలే. ప్రభువు పేతురికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ప్రథమ స్థానం ఈయన. అంద్రేయ కూడా, అంటే అంద్రేయ ఏమనుకుంటున్నాడు అనమాట ఇక్కడ, అంద్రేయ పదవి కోసం కానీ ఘనత కోసం కానీ ఏదో పేరు ప్రఖ్యాతులు కావాలని వాటి నుంచి పట్టించుకున్నవాడు కాదు. యేసయ్య తనతో ఉంటే చాలు, యేసయ్య తనతో ఉంటే చాలు. మరి నువ్వు నేను ఏమనుకుంటున్నామండి? మరి యేసయ్య మనతో ఉంటే చాలు అనుకుంటున్నామా? ఒకసారి పరీక్షించుకోండి. అదేవిధంగా అంద్రేయ పేతుర్ని యేసు వద్దకు నడిపించాడు, క్రీస్తు వద్దకు నడిపించాడు. మరి నీవు ఎంతమందిని ప్రభు వద్దకు నడిపించావు? నీవు ఎంతమందిని ప్రభు వద్దకు నడిపించావు? అది మనం దృష్టిలో పెట్టుకొని మనం పరీక్షించుకుంటే మనం ఆ విధంగా నడవడానికి మన దేవాదేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ అంద్రేయ సాక్ష్యం ఏమంటున్నాడండి? అంద్రేయ సాక్ష్యం చెప్తున్నాడు 41వ వచనంలో. ఏం చెప్తున్నాడు? మేము మెస్సియాను కనుగొంటిమి, దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల అని చెప్తా ఉన్నాడు. అప్పుడు యేసు పేతురు వైపు చూసి ఏమంటున్నాడండి? పేతురు వైపు చూసి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నువ్వు కేఫా అనబడదువు. కేఫా అంటే రాయి. అంటే పేతురు ఏమవుతాడో అంటే ఫ్యూచర్ తెలిసినవాడు దేవుడు యేసయ్య. ఫ్యూచర్ తెలిసినవాడు, ఏం కాగలని చూడగలిగినవాడు అనమాట. నిన్ను చూడగానే ఫ్యూచర్ తెలిసినవాడు అనమాట. అసలు ప్రభువు నిన్ను నన్ను చూచి నీ జీవితం నాకు ఇమ్మని అడుగుతున్నాడు యేసయ్య. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నీ జీవితం నాకు నేను చూసుకుంటాను, నువ్వేం కాగలవో నేను చెప్తాను, నేను చూస్తాను, దాన్ని చేస్తాను.
నాకు ఇమ్మని అడుగుతున్నాడు అంతే. యేసే నీ జీవితాన్ని, నా జీవితాన్ని నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. మరి ఇచ్చేద్దామా, ఇవ్వద్దా? అది పరీక్షించుకోవాలి. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒక శిల్పకారుడు ఉన్నాడు అనుకోండి. ఒక శిల్పకారుడు శిల్పాన్ని, ఒక రాయిని, ఆకారం లేని రాతిని చిక్కుతున్నాడంట ఒక శిల్పకారుడు. ఒకడు వచ్చి ఒక ప్రశ్న వేసాడంట, ఏం చేస్తున్నావు బాబు అని శిల్పకారుడిని. ఒక రాయిని చెక్కుతూ ఉంటే, దీని యందు దాగి ఉన్న ఒక దూతను బయటికి తెప్పిస్తున్నా అన్నాడంట. చూసారా? అలాంటిదే ప్రభు యొక్క ఇది పని. దేవుని సేవకుల పని కూడా అదే చెప్పాలంటే. అందుకే మనం బైబిల్లో మనం గమనిస్తే అబ్రహాము అవ్వకముందు అబ్రాముని అబ్రహాముగాను, యాకోబుని ఇశ్రాయేలుగాను ఆయన మార్చాడు. 1వ అధ్యాయము 43వ వచనం నుండి 51వ వచనం వరకు మనం చదివితే కనుక, ఇప్పుడు ఇక్కడ యేసయ్య శిష్యులు అంద్రేయ యోహాను, అంద్రేయ సీమోను పేతురుని తీసుకొచ్చారు. సో ఈ విధంగా శిష్యులు ఆయనకి పెరుగుతూ ఉన్నారు, యేసయ్య శిష్యులు. సో యేసయ్య గలిలయలోనికి వెళ్ళగోరి ఫిలిప్పుని కనుగొన్నాడు. అంటే ప్రభువు ఇంతవరకు దక్షిణాన్నున్న యోదయలో ఉన్నాడు అనమాట. దక్షిణాన్నున్న యోదయలో ఉండి ఉత్తరాన్న గలిలయ ఉంటుంది, ఉత్తరాన్న. సో దక్షిణాన్న యోదయలో ఉన్నాడు ఆయన, ఉత్తరాన్న గలిలయకు బయలుదేరాడు యేసయ్య. బయలుదేరి వెళ్తున్నాడు. అంటే జీసస్ స్టార్టెడ్ హిజ్ వర్క్. ఆయన పని, సేవారంభం ప్రారంభమైపోయింది. సో యేసు యొక్క శిష్యులు అంటే జాన్ ద బాప్టిస్ట్, యోహాన్ శిష్యులు ఉన్నారు కదా, యోహాన్ శిష్యులు, ఏ శిష్యులు కాదు, యోహాన్ శిష్యులు ఉన్నారు కదా, క్రీస్తుని వెంబడించడంతో జాన్ ద బాప్టిస్ట్ యొక్క పని ముగిసిపోయింది. ఇంకా క్రీస్తు యొక్క పని ప్రారంభమైంది అనమాట, క్రీస్తు యొక్క పని. సో జీసస్ క్రైస్ట్ ఇప్పుడు ఫిలిప్ని కనుగొన్నాడు. ఫిలిప్ని కనుగొని ఏమన్నాడు, నాతో రా, అంతే, నాతో రా అనగానే అతను ఆయన వెంబడి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఫిలిప్ ఏం చేశాడంటే, ఫిలిప్ నతానియేలుని ప్రభువు నొద్దకు తీసుకొచ్చాడు. నతానియేలుని ఎవరి వల్ల ఇంతకుముందు అంద్రేయ తన సహోదరుడైన పేతురుని తీసుకొచ్చాడు. ఫిలిప్ కూడా నతానియేలుని ప్రభు వద్దకు తీసుకొచ్చాడు, నతానియేలుని. సో ఫిలిప్ బెత్సయిదా వాడు. ఇప్పుడు పేతురు, అంద్రేయ వీళ్ళు కూడా బెత్సయిదా వాళ్ళే, వాళ్ళు కూడా చెప్పాలంటే వాళ్ళు. సో నతానియేలుని ఫిలిప్ తీసుకుని వచ్చాడు. 45వ వచనం, ఫిలిప్ నతానియేలుని కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొన్నాం. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతానియేలు, నజరేతుల నుండి మంచిదేదని రాగలదని అడుగగా, వచ్చి చూడు అని ఫిలిప్ అతను. అంటే ఇక్కడ సంభాషణ ఫిలిప్కి నతానియేలుకి మధ్య జరుగుతూ ఉంది. ఫిలిప్ మేము మెస్సియాని కనుగొన్నాం, ఎవరైతే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ఏం చెప్పారు వాళ్ళు, అతను ఎవరో కాదు, యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని చెప్తే ఇతను నతనయేలుకి నజరేత్ అంటే ద్వేషం. యాక్చువల్గా నజరేతు, కానా, గలిలయ గ్రామాలే. అందుకే ఏం చేస్తాడంటే ఫిలిప్ ఏం చెప్పడు, వచ్చి చూడు, యూ కామెంట్స్, ఎందుకు బాబు చెప్తే కొంతమందికి ఏంటంటే మనం ముందే చెప్పామనుకోండి, పలానా చోటకు రండి ప్రార్థన బాగుంటుంది అన్నాం అనుకోండి, వాళ్ళు వేరేగా మనం ఏదో వాళ్ళకి ఫేవర్ చేస్తున్నాం అనుకుంటారు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఫిలిప్ ఏం చెప్తున్నాడంటే వచ్చి చూడు అంటాడు అంతే. నజరేతులో నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా అంటే నజరేతు మీద ఫిలిప్కి, నతనయేలుకి మంచి అభిప్రాయం లేదు. అందుకే ఫిలిప్ కామ్గా ఉన్నాడు అన్నమాట. కామ్గా ఉండి వచ్చి చూడు బాబు అని చెప్తున్నాడు అంతే. ఇంకా నతనయేలు యేసు వద్దకు వస్తున్నప్పుడు ఇంక యేసుకి నతనయేలుకి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, నతనయేలు వస్తున్నప్పుడు యేసు సంభాషణ ఎలా ఉంటుందంటే, యేసయ్య మన హృదయ రహస్యాలు, తలంపులన్నీ తేటగా గ్రహించేవాడు. నతనయేలు ఏమనుకుంటున్నాడు, నతనయేలు యొక్క మనసు ఏంటో, ఆయన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఆయన తలంపులు ఎలా ఉన్నాయో యేసు ఎరిగినవాడు అక్కడ. అందుకే యేసయ్య వెంటనే అంటున్నాడు అనమాట, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు చూసాను. అంటే యాక్చువల్లీ అంజూరపు చెట్టు అనేది ఏంటి అసలు? అంజూరపు చెట్టు కింద
ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అంటాడు. అంటే ఇక్కడ పాలస్తీన్లో జనగా దైవ పరులు, దైవాన్ని ధ్యానం చేసేవాళ్ళు జనరల్గా ఏంటంటే సాధారణంగా అంజూరపు చెట్టు కింద కూర్చొని ధ్యానిస్తారంట పాలస్తీనాలు. అంటే ఇది ఒక వర్షన్ రాజిస్తారంట. ఆ విధంగా ఇతనికి నతనయేలుకి అలవాటు అనమాట. ఇది అతను ప్రతిసారి దైవ ధ్యానం అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ధ్యానించడం. అయితే ఇంకొక వర్షన్ కూడా ఉంది. ఇంకొక హిస్టరీలో ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే నతనయేలు ఆల్మోస్ట్ యేసయ్య పుట్టిన టైంలోనే పుట్టాడని నతనయేలు. అప్పుడు ఆ టైంలో మొత్తం యూదా ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో హేరోదు పిల్లలను చంపించేశాడు 2 సంవత్సరాల లోపు ఉన్నవాడు. అప్పుడు చాలా చిన్నవాడని నతనయేలు. అప్పుడు ఆ టైంలో నతనయేలుని అంజూరపు చెట్టు తొర్ర దగ్గర దాచారని, ఆ విధంగా అతనికి ఆ ప్లేస్ అంటే అతనికి చాలా ఇష్టం, అతను ధ్యానం చేస్తూ ఉంటాడు. అదొక వర్షన్ అనమాట. ఎంతవరకు నిజం ఐ డోంట్ నో, ఇది కానీ నాకు తెలియదు. కానీ ఇది నేను ఒక చోట చదివాను అన్నది నేను. సో పాలస్తీనా దైవదాన పరులు అంజూరపు చెట్టు కింద దగ్గరికి వచ్చి ధ్యానం చేస్తారని కూర్చుని ధ్యాని ఒక వర్షన్ ఉంది. అయితే యేసయ్య హృదయ రహస్యాలు ఎరిగినాడు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు. సో వెంటనే నతనయేలుకి క్లిక్ అయింది. యేసు ఎవరో తేటపరచబడింది, జీసస్ క్రైస్ట్ ఎవరో అనేది వెంటనే అతనికి తేటపరచబడింది. అందుకు వెంటనే అంటాడు అనమాట. ఇది 49వ వచనం, నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇస్తాడు. అందుకు యేసు ఈ అంజూరపు చెట్టు కింద నేను చూచిదని చెప్పినందువలన, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ సంభాషణ ఎంత ఆత్మీయంగా ఉందో చూడండి. నేను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశానని యేసయ్య అంటుంటే వెంటనే నువ్వు దేవుని కుమారుడు అంటే యేసు ఎవరో వెంటనే అతను తెరచబడింది. ఎప్పుడైతే తన హృదయ రహస్యాలు యేసు చెప్పాడు, వెంటనే నతనయేలు అది గ్రహించి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు వెంటనే యేసయ్య కూడా వెంటనే అంటున్నాడు, ఇది నేను ఇలా అంజూరపు చెట్టు కింద ఉన్నానని చెప్పినందుగా నువ్వు అంటున్నావు అని అంటున్నాడు అని. అప్పుడు జీసస్ ఒక మాట అంటున్నాడు అన్నమాట. చూడండి 51వ వచనం, మీరు ఆకాశం తెరవబడయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఇక్కడ ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో బేతేల్లో యాకోబు కన్న కళ దీని గురించి మనం సూచించి చెప్తున్నాడు యేసయ్య. అంటే ఒక నిచ్చెన కళ ఏంటండి, నిచ్చెన భూమికి ఆకాశానికి వేస్తుంటే దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. అది యాకోబు కలగంటాడు. సో ఈ విధంగా మీరు మరి గొప్ప కార్యాలు మీరు చూస్తారు, గొప్ప కార్యాలు చూస్తారు. నన్ను వెంబడించండి, నాతో రండి, మనిషి కుమారుని పైగా ఎక్కుటయో దిగుటయో చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీరు గమనించండి, ఎవ్రీ టైం జీసస్ క్రైస్ట్ తన యొక్క పరిచర్యలో ఎంత పవర్ఫుల్ డైలాగ్ ఉంటుందంటే, పవర్ఫుల్గా మాట్లాడండి, మీతో నిశ్చయముగా, ట్రూలీ నేనే సత్యం చెప్తుంది నిజం అని ఒక్క నుంచి చెప్తాడు యేసయ్య. అందుకే యోహాను సువార్తలో క్రీస్తుని ప్రథమ శిష్యుల్లో ఒకడు నతనయేలు. క్రీస్తుని ప్రథమ శిష్యుల్లో ఒకడు నతనయేలు, ప్రథమ శిష్యుల్లో యోహాను సువార్తలో. మిగిలిన 3 సువార్తలు ఈయన పేరు కనపడదు. సినాప్టిక్ గాస్పెల్స్లో నతనయేలు పేరు కనపడదు. దాని మీద కొంచెం హిస్టరీలో ఏమంటారంటే మొదటి 3 సువార్తలు నతనయేలు పేరు లేదు. బర్తలోమయ పేరేమో 4వ సువార్త అయిన యోహాను సువార్త లేదు కాబట్టి బర్తలోమయే ఈ నతనయేలని కొంచెం ఒక చోట చదివాను నేను అని అంటారు అని చెప్తారు, రైట్. బట్ ఎనీవే నతనయేలు ఏ శిష్యుల్లో ఒకడు. సో ఆ విధంగా నతనయేలే మత్తయ్య అని ఒకళ్ళు అంటారు, ఆ విధంగా చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా యేసయ్య ఈ మొదటి అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్న విషయాలు అన్నీ ఏంటంటే, మొదటి అధ్యాయం ద్వారా ఆదియందు వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడే ఉండడం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడం. అదేవిధంగా యేసయ్య అద్వితీయ కుమారుడు, యేసుకు పెట్టబడిన ఎన్నో నామములు, అదేవిధంగా కృపా సత్య సంపూర్ణుడు, అదేవిధంగా యోహాను బాప్తిస్మిచ్చే యోహాను యొక్క సాక్ష్యం. ఆ సాక్ష్యం వింటేనే మనకి అసలు ఒళ్ళు గుగుస్తుంది, ఇంత పవర్ఫుల్ టెస్టిమోనీ. అదేవిధంగా ఆయన శిష్యులు యేసు శిష్యులు అవ్వడం, ఆ శిష్యులు కొంతమందిని తీసుకురావడం, పేతురు రావడం,
ఫిలిప్పుని యేసయ్య కనుక్కోవడం, అదేవిధంగా నతనయేల్ యేసయ్య శిష్యుడు అవ్వడం, యేసయ్యని వెంబడించడం, యేసయ్యకి మధ్య ఇక్కడ సంభాషణలో ఇక్కడ యాక్చువల్గా అంద్రేయ యోహాను అనే బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు యేసయ్య శిష్యులు అయిన తర్వాత యేసయ్యతో జరిగిన సంభాషణ ఆ రోజంతా 4 గంటల వరకు జరిగిందంట. రమాలయం పగలు 4 గంటలు అయింది. అందుకే బైబిల్ వాక్యంలోని ప్రతి వచనము చదువుకొని మనం ధ్యానం చేసి అందులో ఉండే వాటిని మనం అదేవిధంగా అంద్రేయ మేము మెస్సియాని కనుగొంటామని చెప్పడం, ఫిలిప్ వచ్చి నతనయేలుని తీసుకురావడం, నతనయేలు వచ్చి యేసయ్యతో సంభాషణ, యేసయ్య ఆంతరంగం మన హృదయాంతరంగాలను ఎరిగిన వాడని గమనించడం, ఇవన్నీ ఈ మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా యేసయ్య యొక్క గొప్ప కార్యాలు, యేసయ్య యొక్క గొప్ప క్రియలు, యేసయ్య యొక్క గొప్ప లక్షణాలను తెలియజేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా యోహాను ఈ మొదటి అధ్యాయం ద్వారా మనకి దేవుని యొక్క ప్రత్యక్షతను యేసయ్య ద్వారా చూపించాడు. దేవుడి వాక్యం దీవించడం.